గట్టా ఉంది? ఊరంతా ప్రశాంతంగా ఉందండి. నువ్వు ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది? మా ఓడు గాలికి తిరుగుతున్నాడు కదండి, ఆ, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని. ఆ. నువ్వు చెప్పే. పెళ్ళంటే భయపడిపోతున్నాడండి అయ్య గారు, మీరే ఎలాగైనా చెప్పు ఒప్పించాలండి. ఎరా హాయిగా అమ్మ అబ్బా చెప్పండి పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుని రాజకీయాలు రాకూడదా? రాకూడదండి. నీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటండి పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లి చేసుకోపోవటం వల్లనే ఆ లెవెల్కి ఎదిగిపోయారు. రేయ్ ఇప్పుడు నీ పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము మరి. అడిచి రేయ్ యదవసద ఆపి నీ మనసులో ఏముంది చెప్పు. ఏమండి జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మశారండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి. బ్రహ్మశారండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి. బ్రహ్మశారం. అంత ఎందుకండి, ఒళ్ళంతా కాషాయ బట్టలు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశంలో దర్జాగా చూస్తాడు ఆయన ఎవరండి? ఆయన వివేకానందుడు. ఆయనేనండి. ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా చెప్పాడంట. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు బ్రహ్మశారం. కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నా అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా. అందుకే పిఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయాడు. వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బెమ్మసారిగా ఉండిపోదామన్న మన అగిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? వీడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి 6 పెళ్లిళ్ళు అయిన తర్వాత నువ్వు రారా? చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రండి. చెన్నపురి ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. నువ్వేం రాసావురా? చిన్న పూరి. చిన్నపూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి పూరి పూరి. ఓహో పురికోసలో పురియా. నోర్మైండ్. ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. రండి. చిన్న పూరి. కోసరాజు. ఏంట్రా ఇది? అది కోసరాజా? కోసేంట్రా కోస? పురికోసలో కోస కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రండి. సార్ మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్ మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారు. అంత అవసరమా? కూర్చో. సార్ ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాక చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం. కూర్చో. ఏంటి బాబు అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? వీడు బెల్ల కొట్టేసి తెచ్చాడు. ఈవిడ మాత్రం టైంకి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మేడం. టుడేస్ లెసన్ ఇస్ రాధా కృష్ణస్ లవ్. ఇస్ ఇట్ క్లియర్? వెరీ క్లియర్. వాట్ క్లియర్? టెల్ మీ వాట్ క్లియర్? అది మీరు చెప్పిందంత వెరీ క్లియర్ మేడం. లెసన్ స్టార్ట్ చేయక ముందే క్లియరా? ఎస్ మేడం, వెరీ క్లియర్. వాట్ క్లియర్? అది వెరీ క్లియర్ మేడం. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని ప్రాబ్లం లేకుండా పెళ్ళని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెండ్? చూడండి సార్, వీడు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసానో చెప్పానండి సార్. కౌను బనేగా కరోడ్పతి. క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. అది సార్, వాడు నా గరిబనాపి చూస్తున్నాడు సార్. గరిబనాభి? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ దట్? సైలెన్స్. అర్థం కాలేదు మేడం. సార్ వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా నీ కాలేజీలో ఉండాలని లేదా? సార్ మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్? శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా, మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు. నేను అదే చేశాను సార్. మేడం బొట్టు కింద చీర కట్టుకుని క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్పున్నారా? అది అలా చెప్పండి సార్. బుద్ధి సార్, తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. తెలుగు వారు ఎక్కడ కనపడినా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది. తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికీ పాఠం వినాలనిపించదు సార్. బంగారు పాప గారు, స్టూడెంట్స్ మన పిల్లలాంటి వారు. వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు. సారీ సార్. సారీ మేడం, మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది. ఓకే, అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్. ఈజ్ ఇట్ క్లియర్? అమ్మా హేమ, నాకు స్టాఫ్ మీటింగ్ ఉంది, చూసుకొచ్చేస్తాను. నువ్వు వెళ్ళి బస్ స్టాప్ లో ఉండు. అలాగే సార్. త్వరగా వచ్చేస్తాను. మంచి కళ్యాణి రా. ఈ రోజు ఈ సంటిగాడి పల్లెటూరి బైక్ చేత ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పిస్తాడు. ఫాలో మీ.
భయపడ్డావా? ఈ చంటిగాడు ఎప్పుడు అంతే రైట్. ఐ లవ్ యూ. నువ్వు చంటిగాడికి నచ్చేసావు. ఇదిగా ఈ లవ్ లెటర్ తీసుకొని మ్యాటర్ అర్థం చేసుకొని ఆలోచించి టైం తీసుకో. తీసుకో తీసుకో. చంటిగాడు చెప్తున్నాడు తీసుకో. ఆ పొట్టుడేట్రా? తినరా ముందు మేడం పిచ్చి బాబు పొట్టోడికి. 1001. ఓకే. 1002. అవుతావు తీసుకో. ఈ చంటిగా చాలా సీరియస్. మేము ఇంకా సీరియస్. అన్నా ఈ ఈడియట్ కి అవమానం. టాకింగ్ అయిపోయిందంటే టచింగ్. 1 2 కానీ కుక్కలు కింద పడిపోయా. వంగి తీసుకో. పర్లేదు. చంటిగాడి భుజం మీద చెయ్యేసావు. ఊళ్ళో ఉండాలి లేదా? రేయ్, ఆ? ఇది కాలేజ్ కాదు, బస్ స్టాండ్. ఈ అమ్మాయి నా లవర్ కాదు, చెల్లెలు కూడా కాదు, కానీ మా ఊరమ్మాయి. మా ఊరమ్మాయి మీద చెయ్యేసావనుకో ఈ కృష్ణ ఊరుకోడు. అది మ్యాటర్. థ్యాంక్స్ కృష్ణ. మనలో మనకి థ్యాంక్స్. నిన్న చంటిగాడు ఏడిపించడం ఏమిటి? ఆ చంటిగాడిని వీడు కొట్టడం ఏమిటి? వీడికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి? వీడు మనలో మనకంటావు ఏమిటి? అయ్యి బాబాయ్, మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిపోతుంది. ఈ విషయం మీ అమ్మకి తెలిసిందంటే నా కొంప కొల్లేరైపోతుంది. ఏం కాలేదు సార్, ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోండి. ఎలా మర్చిపోనమ్మా? మీ అమ్మ ఎలమంచెలు రవణమ్మ. ఈ విషయం తెలిసిందంటే నిప్పులు తొక్కిన పోలేరమ్మ అయిపోతుంది. నా పురుకోస్తే ఏదో పురుకోస్ కోసం ఎందుకు బాధపడతారు సార్? ఇదిగో తీసుకోండి. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిస్తే నా పురుకోస్తో పాటు మేము మొలతాళ్ళన్నీ కూడా తగ్గుతాయి. అమ్మా, నేను ఇక్కడ లెక్చరర్నే కాదు, నీకు బాడీ గార్డ్ని కూడా. నీ విషయంలో తేడా పాడాలు వస్తే నేను పెట్టే బేడా చదువుకుని అవదాల వలస బస్ ఎక్కేయాల్సిందే. మీ హడావిడి చూస్తుంటే మీరే మా అమ్మకి చెప్పేలా ఉన్నారు. సార్, మీకు నమస్కారం చేస్తాను. దయచేసి ఇంతటితో మర్చిపోండి. సరే, నీ మీద నమ్మకంతో ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తా. సార్ నా పురుకోస్. చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకో బామా. దా 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 దా. ముక్కు సంతుంటే బింది నిండిపోతుంది కదా, ఎందుకలా ఆపేసినావు? బింది నిండితే నా కొంప ములిగది. ఇప్పుడు ఏటైపోయినదని కసురుకుంటున్నావేటి? నేను రావడం ఆలస్యం అయితే నువ్వు షకీలా అయిపోయేదానివి. పో లోపలికి. అలాగేనే బిందొట్టుకురా. ఏడో ఇతగాడు మాల. ఏంట్రో చూస్తున్నారు? బిందె తల్తల్లాడుతుంటేను. ఆహా, మీరు పక్కింటి వాళ్ళ బిందులు చూడండి, మీ గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 చీమ. నా ఇంటి పరువుని నా పరువుని పంపు కింద నీళ్ళ కడిగేసినావు కదా పంతులు. అంత మాట అనకమ్మా. నా కూతురు వెంకట్రావు గారి కొడుకుతో తిరుగుతున్న సంగతి